తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. మీకే స్తుతి. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. మీకే మహిమతో నిండి ఉండిన నీ నామమునకు మీకే స్తోత్రము. తన ఘనమైన నామమునకు మీకే మహిమ. ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించను. మీకే స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతినందు తగినది. మీకే స్తోత్రం. నీవు సమీపముగా ఉన్నందుకు మీకే స్తుతి. అబద్ధం ఆడజాలని మా దేవ, నీకే మహిమ. అతి సుందరుడు వినటం మా తండ్రి, మీకే ఘనత. నీతిమంతుడు వినటం మా దేవ, మీకే స్తోత్రం. పరలోకముందున్న మా తండ్రి, మీకే మహిమ. నిర్మలమైన వాక్కుగల మా దేవ, మీకే ఘనత. మా కోట, మా ఆశ్రయ దుర్గమ, మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించుచున్న మా దేవ, నీకే స్తోత్రం. స్వస్థతనిచ్చు మా దేవ, నీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రవ్వ, మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైన మా దేవ, నీకే స్తోత్రం. ఆత్మస్వరూపైనటువంటి మా దేవ, నీకే మహిమ. ప్రభులకు ప్రభ మా దేవ, నీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. నిజమైన వెలుగుగా ఉన్నందుకు మీకే స్తుతి. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రం. అన్యజనులకు వెలుగై ఉన్నటువంటి మా దేవ, నీకే మహిమ. నమ్మకమైన మా సాక్షి, నీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగోనైనా తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలు పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగోనైనా మీరు మీకా గ్రంథము 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలములో నీ పడవీతువని నాయన మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, మా పాపములకు విముకుడవు కమ్మని తండ్రి, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి నాయన ఇసోపుతో మా పాపములు కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నాయన వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీరు మాకు రక్షణ అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. మా పాపములన్నీ క్షమించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సజీవుల రెక్కల చాటున నాయన, సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు తండ్రి, మీ రెక్కల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరిచినందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన వినిచున్నటువంటి మా దేవా, నీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రార్థనకు జవాబు దయచేస్తున్నటువంటి మా దేవా, నీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా సంఘముల ఐక్యతగా ఉండుటకు తండ్రి, సంఘములో ప్రేమ కలిగి ఉండుటకు, సంఘములో తండ్రి సమాధానం కలిగి ఉండుటకు తండ్రి మీ సన్నిధి, మీ కృపా కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనండి మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి పరలోక కణానుకు మమ్మల్ని నడిపించండి నాయన. ఇగో తండ్రి ఆలనాడు ఇజ్రాయెల్కి ఏ విధంగా అయితే నడిపించారో నాయన, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నేల మీద నీ బిడ్డలను ఏ విధంగా నడిపించారో అట్టి కృపను తండ్రి మా పట్లను చూపించమని అడుగుచున్నాం తండ్రి. ఐగుప్తు దేశంలో నుండి నాయన దేవతలకు తీర్పు తీర్చి నాయన నీ బిడ్డలను బయటికి నడిపించిన దేవుడు, అట్టి రీతిగానే మమ్మ పాపం అనేటువంటి నాయన కబంధాస్తాల నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి మీతో పాటు నడిపిస్తున్నావయ్యా. మీ సన్నిధి తోడించున్నావు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరలోక ప్రయాణంలో తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధి తోడించండి నాయన, మీ కృప తోడించండి తండ్రి నాయన. అలనాడు నాయన ఇదిగో తండ్రి నాయన మోషే
మోషే ఏ విధముగా అయితే తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగోని ఇజ్రాయేల్ పాపం నిమిత్తమై తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నారో నాయన అట్టి రీతిగా తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి మా పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడని సెలవిస్తున్నావు తండ్రి. లేఖనము తండ్రి నాయన ఇదిగో నాయన ఏ విధముగా పాపము చేయకుండానట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచండి నాయన మేమైతే యుక్తముగా ఏ విధముగా ప్రార్థన చేయవలని మేము ఎరగని వారమయ్యా. అయ్యా మేము మనసుతో ప్రార్థన చేయనట్లు, అయ్యా మేము ఆత్మతో ప్రార్థన చేయనట్లు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి నాయన. బలహీనమైనటువంటి మమ్మల్ని బలపరచండి తండ్రి. ఇంకా నేను పాపంలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయిన బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా నేత్రస్లో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. నాయన మొబైల్ వచ్చి ఎక్కువగా చూస్తూ తండ్రి నాయన అశ్లీల చిత్రాలే కానీ సోషల్ మీడియాలోనే కానీ నాయన ఎక్కువగా చూస్తూ తండ్రి సమయాన్ని వృధా చేసుకున్న బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ఆ మాయ నుంచి సాతాను తంత్రాల నుంచి విడిపించమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఇంకో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులను, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి పోలీస్ శాఖలను పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారులను తండ్రి, ఆర్మీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారులను తండ్రి నాయన, నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డలను తండ్రి, బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డలను తండ్రి, రైతులను తండ్రి ఇకనైనా మాయా రాష్ట్రాలలో తండ్రి మాయా దేశాలలో ఉన్నటువంటి ప్రతి రైతులను తండ్రి, కూలీలను ఇకనైనా ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, వృత్తి పని చేస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. అమెరికాను నాయన ఇకనైనా మీ పట్ల ద్రోహం చేసి ఉన్నదయ్యా. అయ్యా తండ్రి ఇకనైనా వారికి బుద్ధి వచ్చినట్లుగా తండ్రి ఆనాడు సొదొమ గొమొర్రాలను ఏ విధముగా శిక్షించారో అట్టి రీతిగా తండ్రి అమెరికాని శిక్షించారయ్యా. అయ్యా అయినప్పటికీ తండ్రి ఇకనైనా వారు మారు మనసు పొందినట్లు తండ్రి వారికి నాయన బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు అనుగ్రహించండి అయ్యా మరలా వాళ్ళు మీ వైపు తిరిగి నాయన దేవుడు ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చివాడు అని నాయన వారు గుర్తిరినట్లు నాయన భూమి మీద ప్రతి మాటకు వ్యర్థంగా మాట్లాడి ప్రతి మాటకు లెక్కప్ప చెప్పవలసి ఉన్నదని వారికి బుద్ధి వచ్చినట్లు తండ్రి వారికి అందరికీ మారు మనసును దాయిచ్చండి నాయన, వారికి బుద్ధిని దాయిచ్చండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన ఆలనాడు నాయన నెబుకద్నెజరుకు బుద్ధి రావడం కోసం, వారి గర్వాన్ని అణచడం కోసం ఏ విధముగా అయితే నీవు నాయన ఆలనాడు నాయన గడ్డి తినిపించావు అట్టి రీతిగా ఇక అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీవు అట్టి రీతిగానే శిక్షించావయ్యా తండ్రి. నీవు న్యాయవంతుడు నాయన, నీ శిక్ష న్యాయమైన తీర్పులే తండ్రి. ఇదిగో నేను అయినప్పటికీ కండి ఆ బిడ్డలు తండ్రి మిమ్మల్ని ఎరిగినట్లు నాయన మీ కృపా కాపుదలు దాయిచ్చండి, మీ దయరెక్కల చట్టన భద్రపరచండి. ఇదిగోనైనా వారికి బుద్ధి వచ్చి మీ వైపు తిరిగినప్పుడు తండ్రి ఆ బిడ్డలను మీరు మన్నించమని తండ్రి, మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని తండ్రి, నీవు దయామేయుడు అని వారు గుర్తిరినట్లు వారి మనోనేత్రాలు వెలిగించమని వారి పక్షాన నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి తండ్రి. అయ్యా పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన యవ్వన బిడ్డలను దాయిచ్చేయండి. మగబిడ్డలకు నాయన ఓర్పు, సహనం, వివేకము కలిగిన ఆడబిడ్డలను దాయిచ్చేసి తండ్రి మీ సన్నిధిలో నిందారీతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నేను హృదయ శుద్ధి గల వారు ధన్యులని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. ఇదిగో తండ్రి మేమందరం హృదయం శుద్ధిగా ఉన్నట్లు సహాయం చేయండి. మా హృదయంలో చేదని వేరేదైనా మొలిచుంటే పెరికి వేయండి నాయన. ఇదిగో తండ్రి మీ చిత్తానుసారం, మీ ఇష్టానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండనట్లు తండ్రి మేము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మాకు నేర్పండి నాయన. మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు చేయుటకు సహాయం చేయండి తండ్రి. ఇగోనైనా అనేక మంది నాయన సంఘము కూడుకుంటే మీరు మానకుడని లేఖనం సెలవిచ్చుండగా అనేక మంది సంఘాలను ఆయన మానివేస్తున్నారు నాయన. అనేక మంది సంఘంలో కూడుకోవటం మానివేస్తున్నారు. అటువంటి బిడ్డలందరితో మీరే మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంఘముగా కూడుకోవడానికి నాయన ప్రతిదినము ఉదయ సాయంకాలంలో మా గృహాలలో తండ్రి మేము నాయన మిమ్మల్ని స్తుతించు, మిమ్మల్ని ప్రార్థించడానికి కావలసినటువంటి మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నేత్రరాశిలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, శరీరాశిలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, ఎందరో పాపపులైన పడిపోయిన పిల్లలందరినీ కూడా తండ్రి వారందరికీ నాయన వారి అందరికీ మరలా రక్షణ, మారు మనసును దయచేయండి నాయన. తండ్రి వారు ఎక్కడ పడిపోయారో అక్కడనే మీరు లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మేము అందరం ఆత్మ బలాలు, ప్రేమ, సంతోషము,
సమాధానం, దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు పండే విధంగా మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ సేవకులు తండ్రి వాక్యం సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి జ్ఞానము దయచేయండి ఆయన. సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి నాయన మీ సన్నిధిలో మీరు కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా ఆగే తండ్రి, ఇక నాయన సార్వత్రిక సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి పరిచర్ని మీ సన్నిధిలో స్థిరపరచండి అయ్యా, దృఢపరచండి అయ్యా. అయ్యా మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆయన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రి మారు మనసును దాయిచ్చండి ఆయన. బండ్లాంటి రాతోదయాలు తీసివేసి మొత్తం మాంసోదయాలు అనుగ్రహించండి తండ్రి. ఇక నేను రక్షణ భాగ్యము దాయిచ్చండి ఆయన. ఇక నీవే నిజమైన దేవుడు అని గుర్తిరినట్లు తండ్రి వారి మనోనేతలు వెలిగించమని అడుగుతున్నాం తండ్రి. మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం నాయన. మీ కృప తోడించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన మేము సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి మా మీద తిరుగుబడి చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలు ఎరుగు చేసిన పాపములు మన్నించండి అయ్యా. అయ్యా వారికి నాయన నీవే నిజమైన దేవుడు అని గుర్తిన్నట్లు వారి మనోనేతలు వెలిగించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యో తండ్రి నాయన శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు అయ్యా. శత్రువులు ఎదుటి భోజనం సిద్ధపరిచే దేవుడు అయ్యా. అయ్యా మా మీద దోషణ మాట్లాడుతున్న శత్రువులందరినీ మేము మన్నిస్తున్నామయ్యా. అయ్యా మీరు మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా మేమందరము సార్వత్రిక సంఘాలు ఓర్పు, సహనము, వివేకము, జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి నాయన బుద్ధిని దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాంతిని, సమాధానం, రక్షణ దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో తండ్రి మేమందరము తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్టు మాకందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి అయ్యా నాయన ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి విడిపించండి అయ్యా. అందరూ అనేకమైన బాధల్లో ఉన్నారు నాయన, అనేకమైన సమస్యల్లో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలందరికీ నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేయమని తండ్రి. వాళ్ళు కాలేజీకి వెళ్ళి వస్తుండగా తండ్రి మీ సన్నిధి తోడించండి ఆయన. ప్రయాణంలో ఉన్న బిడ్డలు మీ సన్నిధి తోడించండి తండ్రి. ఇదిగోండి యవ్వన బిడ్డలకి అందరికీ తండ్రి మీ వాక్యమందు భద్రపరచండి ఆయన. ఇక మీ వాక్యము ద్వారా పట్టబడినట్లు సహాయం చేయండి. జ్ఞాన హృదయము దయచేయండి ఆయన. బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయండి. యవ్వన బిడ్డలందరినీ కూడా తండ్రి ఏసేపు వలె మీ సన్నిధిలో స్థిరమైన బుద్ధిని దాయిచ్చేయమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దాయిచ్చేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన ఇక నాయన ఈ సమస్త ప్రార్థన అవగాడు ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ను నాయన ఇక ప్రార్థన విడుచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ దారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదల దాయిచ్చేయమని మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.